హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో బిగ్ బాస్ లో ఆఖరి రాగం అయితే పాడేశారు. అంటే ఎలాగో కంటెంట్ రావట్లేదు, టీఆర్పీ కూడా రావట్లేదు కాబట్టి ఎమోషనల్ గా చేద్దాం, ఎమోషనల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. వీళ్ళు ఎలాగో ఏడుస్తారు, ఎమోషన్ చూసిన ఎమోషన్ ఆడియన్స్ కూడా బాగా ఎమోషన్ కనెక్ట్ అవుతారు. మనకు కొంతవరకు టీఆర్పీ వస్తుందన్న ఉద్దేశంతో బిగ్ బాస్ అయితే ఆఖరి రాగం పాడేశారు. ఏందిరా ఆఖరి రాగం అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన థింగ్స్, వస్తువులను తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఏందో చెప్తే దాని గురించి ఆడియన్స్ ఎమోషనల్ ఫీల్ అయ్యి, సారీ ఆ కంటెస్టెంట్ ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, అది చూసిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు అని చెప్పి ఒక ప్లాన్ అయితే చేసింది బిగ్ బాస్. కానీ ఇది రెండో వారం కూడా కాదు, 13వ రోజు. 13వ రోజుకి ఏం రా వీళ్ళు మిస్ అయ్యేది ఫ్యామిలీని. అందులో మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు ఎలాగో ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండే కదా షోస్, టీవీ సీరియల్స్ నటించేది. ఇంకా వాళ్ళు ఎక్కడ మిస్ అయినట్టు, వాళ్ళకి అది అలవాటే కదా. వాళ్ళ దగ్గర ఎందుకు ఆ ఎమోషన్ ఉంటుంది? ఏమిరా బిగ్ బాస్, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఈ సీజన్ ని? నాకు తెలిసి ఖచ్చితంగా చెప్తున్నది కొత్త టీం అనుకుంటా బిగ్ బాస్ టీం వాళ్ళు. ఓ క్రియేటివిటీ లేదు. ఈ శుక్రవారం రోజు ఎవడైనా ట్రూత్ ఆర్ డేర్ పెడతారా? ఎవడైనా టాస్క్ పెడతారా? అంటే ఇంకా ఈ క్లాన్నే కంటిన్యూ చేస్తాడా? ఇప్పటికే చిరాకు దొబ్బుతుంది ఈ 2 వీక్స్ నుంచి వాళ్ళని చూస్తుంటే. ఈ యష్మిని, అలాగే నైనిక, అలాగే నిఖిల్, వీళ్ళు ముగ్గురేనా? ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా? ఛాన్స్ ఇచ్చే టాస్క్లు ఏం బెటరా? ఇదే కంటిన్యూ చేస్తారా? కొంపదీసి అయిపోతే నెక్స్ట్ నామినేషన్ లో కూడా యష్మికి మీరు చీఫ్ అయిన కారణంగా మీరు ఈమెను ఎవరు నామినేట్ చేయకూడదని మళ్ళీ చెప్తావా? నీ దత్తపుత్రిక నయేమి, మరి ఎందుకు నువ్వు చెప్పట్లేదు? ఇక చేంజ్ చేయవా వీళ్ళని? దానికి సంబంధించి ఒక టాస్క్ ఇవ్వవా? అది కాదు బిగ్ బాస్. సారీ ఎవరైనా ఫీల్ అవుతుంది, బిగ్ బాస్ నేను చాలా ఫ్రెండ్ అందుకే అడుగుతున్నా. అది కాదురా బిగ్ బాస్. నిఖిల్ టీం వాళ్ళు 2.5 lakhs గెలుచుకున్నారు, బాగుంది. మళ్ళీ వాళ్ళ అమౌంట్ తీసుకెళ్లి ప్రైజ్ మనీకి యాడ్ చేయడం ఏంట్రా? అలాంటప్పుడు ఎవరు గెలిస్తే ఏంట్రా? పోయి దానికే ఉంటుంది కదా, ప్రైజ్ మనీకే ఉన్నప్పుడు వాళ్ళకి ఎఫర్ట్ ఇవ్వాలి. వాళ్ళకున్న ప్రెస్ ఏంటి? ఇప్పుడు నిఖిల్ అండ్ మణికంఠ గెలుచుకున్న 2.25 lakhs, వాళ్ళు ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఆ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు అంటారా? లేకపోతే వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఈ అమౌంట్ యాడ్ అవుతుంది అంటున్నారా? అరే వీళ్ళు గెలిచినాక తీసుకెళ్లి ప్రైజ్ మనకి యాడ్ చేస్తే దాంట్లో వీళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటి? వీళ్ళు ఎందుకంత ఎఫర్ట్ పెట్టాలి? ఇప్పుడు యష్మి గెలిచినా ప్రైజ్ మనకి వెళ్తుంది, నైనిక టీం గెలిచిన ప్రైజ్ మనకే, నిఖిల్ గెలిచిన ప్రైజ్ మనకే అన్నప్పుడు వీళ్ళు గెలిచిన ప్రయోజనం ఏంటి? ఎందుకు అంత ఎఫర్ట్ ఇస్తారు? ఎవరు గెలిచినా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఎలాగో గెలిచేది అంత ఒక దగ్గరికి వెళ్తుంది కాబట్టి మీరే గెలవండి, దాంట్లో తప్పేం అది అసలు ఎందుకు ఆ టాస్కులు పెట్టింది ఒక పర్పస్ ఎందుకు? మీరు ఇందులో ఒక టాస్కులు పెట్టారు ఎందుకు? కెప్టెన్సీ అవుతారు, కెప్టెన్సీ అయితే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, హౌస్ ను రూల్ చేసే వస్తుంది కాబట్టి కెప్టెన్సీ ఉంటుంది, దానికోసం వాళ్ళు ఖచ్చితంగా పోరాడతారు. దీనికి ఎందుకు పోరాడాలి? అసలు ఇలా ఏముందని చెప్పి పోరాడాలి? ఒకసారి ఎవరు గెలిచిన వెళ్ళి ప్రైజ్ మనీ అక్కడ యాడ్ అయిన తర్వాత అదందరికి గెలిపి ప్రైజ్ మనీ యాడ్ అయినాక ఇంకా వాళ్ళు ఎందుకు ఎఫర్ట్స్ ఇవ్వాలి? అరే బిగ్ బాస్ ధమాక్ ఉంది, అసలు నువ్వు ఏం టాస్క్లు పెడతానావో? ఈ సీజన్ ఈసారి టీం మొత్తం, క్రియేటివ్ టీం మొత్తం హిందీ వాళ్ళు అంటారు. వాళ్ళ హిందీలో మ్యాక్సిమం టాస్క్లు ఉండవు, కాన్వర్సేషన్సే ఉంటాయి, అందులో మిస్టేక్సే ఉంటాయి, వంట రూమ్, కిచెన్ రూమ్ ఇదే ఉంటుంది. ఇది చూడడానికి బిగ్ బాస్ వాళ్ళ మన తెలుగు వాడు సిద్ధంగా లేరు ఇలాంటి షోను చూడడానికి. టాస్కులు ఉండాలి, ఇమ్యూనిటీ పవర్స్ ఉండాలి, జెన్యున్ గేమ్ ఉండాలి. ఏందిరా ఇది? వాళ్ళు గెలిచింది తీసుకపోయి నువ్వు మళ్ళీ దాంట్లో యాడ్ చేసినావు 5.5 లక్షలని. సరే ఇది ఎవడన్నా ఫ్రైడే రోజు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెడతాడా? ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఉండాలిగా, కనీసం సంచాలక టాస్క్ అని ఉండాలి, కనీసం ఒక నిఖిల్ ఎట్లా ఎక్కువ మంది గెలిచారు కదా, అందులో అతనికి ఎవరినొకరిని తీసుకునే పవర్ ఉండాలి కదా ఆయన టీంలోకి. ఇది ఏమి లేకుండా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పట్టావు, అది కూడా సగం కట్ చేసినావు. సరే ఇది వదిలేయి, ఒక క్లియర్గా అర్థం చేసుకోండి. అందరూ ప్రోమో చూశారు, ప్రోమోలో ఏముంది? శేఖర్ భాష అయితే ఎమోషన్గా ఫీల్ అయింది అయితే ఉందా లేదా ప్రోమోలో? మరి ఎపిసోడ్లో ఏది? మరి ఎందుకు ప్రోమోలో చూపించడం? ఏమి రే బిగ్ బాస్, అసలు మీకు మైండ్ ఉందా? కంటెస్టెంట్లు కాదురా బాబా, అసలు మీకు మైండ్ లేదు. ముందు శేఖర్ భాష ప్రోమో చూపించినప్పుడు ఎపిసోడ్లో ఏది? శేఖర్ భాష వాళ్ళ మిస్సెస్ కన్సీవ్ అయి ఉంది, డెలివరీ డేట్ కూడా ఇచ్చారని చెప్పి ప్రజెంట్ సోషల్ మీడియా న్యూస్. మరి ఆయన ఎమోషనల్ నువ్వు చూపించాలి కదరా. ఈ రోజు సాటర్డే చూపించలేవు, రేపు సండే చూపించలేవు, ఇంకా నువ్వు మండే చూపించేందుకు? ఏం యూజ్ ఆయన ఎమోషనల్ చూపించకుండా? అంటే నీకు నచ్చిన కంటెస్టెంట్ని చూపిస్తావా? ఆ నాగమణి కంటి గారు అడి నడిచేది ఇటు నడిచేది అయితే చూపిస్తావా? ఆడు దొంగతనం చేసి కూడా చూపిస్తాను, లైవ్ లో కూడా అంతే. వాడు మూల కూర్చొని పాడవాడేది కూడా చూపిస్తాను, వీడియో ఎపిసోడ్లోకి అంతే. వాడు మూల కూర్చొని పాడవాడేది కూడా చూపిస్తాను. అరే శేఖర్ భాష నీకు ఎందుకు కనిపించట్లేదు? శేఖర్ భాషకు నువ్వేం టాస్క్ ఇచ్చినావు? పాపం ప్రేరణ కూడా నువ్వేం టాస్క్ ఇచ్చినావు? ఏంది నాకు ఆ ట్రూత్ ఆర్ డేర్ లో ఒక సంచాలకు ఇచ్చినావు, అదో టాస్క్, మళ్ళీ దానికి ఒక సంచాలకు. నువ్వు అన్యాయం చేసినట్టే కదా. నీకు నచ్చిన వాళ్ళని చూపించినా, నీకు నచ్చిన వాళ్ళని చూపించావా? జస్ట్ ఆడియన్స్ కావాలంటే మీరు కరెక్ట్గా చూడండి. శేఖర్ భాషకు అయితే ఘోరమని అన్యాయం. ఇన్ని రోజులు నబిల్ కనం కానీ శేఖర్ భాషకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆయన ఎక్కడ కూడా షో చేయట్లేదు. అసలు ఆయన గురించి అసలు లేనే లేదు పాపం.
వాళ్ళ మిస్సెస్కి డెలివరీ డేట్ ఉంది, సెప్టెంబర్ 13-14 ఉంది. ఆయన యాక్చువల్గా ఆ దిక్కుమాల టాస్క్ వల్ల ఆయన ఎమోషనల్ అయ్యాడు, లేకపోతే అసలు ఆయన చాలా స్ట్రాంగ్ మ్యాన్ ఆయన. అది కూడా క్యారీ చేయకుండా, అది కూడా చూపించట్లేదు, తీసి పడేసాను డైరెక్ట్. పోనీ ప్రోమోలో చూపించకుండా ఎపిసోడ్లో చూపించకపోతే సరేలే, చూపించలేదు, ప్రోమో కూడా చూపించలేదు అనుకోవచ్చు. వీడియో మళ్ళీ ప్రోమోలో చూపించి మళ్ళీ వీడియో ఎపిసోడ్లో చూపించలేదు. చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ప్రోమోకున్న ఎపిసోడ్కి, లైవ్కున్న ఎపిసోడ్కి దారుణమైన తేడా ఉంది. వాడు ఇవన్నీ నచ్చని అన్ని కట్ చేస్తున్నాడు, నచ్చినవి మాత్రమే, వానికి అవసరం ఉన్నవి మాత్రమే. ఇక పోతే సోనియా తల్లి, ఏమమ్మా సోనియా తల్లి, నిఖిల్ అయిపోయిండు, విష్ణుప్రియ అయిపోయింది, యష్మి అయిపోయింది, ఇప్పుడు వచ్చి నువ్వు శేఖర్ భాష మీద వాడినావు. శేఖర్ భాష ఏం తప్పు చేశాడు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ప్రేరణకి వాళ్ళని కొనసాగించవచ్చు అన్న తప్పేముంది? ఈయన పెద్ద మనిషి ముసుగులే, ఆయన పెద్ద మనిషి అని చెప్పింది తప్పేముంది? ఇక్కడ పెద్ద మనిషి చిన్న మనిషి కాదు, పాయింట్ కరెక్టా కాదా? ఆ పాయింట్ కరెక్ట్ కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే కంటిన్యూ చేయమంటే తప్పేముంది? నిఖిల్ గారు అట్లా సార్ ఆయన పేరేం పేరు పృథ్వీ గారు అలా కాదు, ఆ టోటల్గా ఆ లైన్ క్రాస్ చేసిండు, అది కనిపించింది కాబట్టి ఆమె ఆ డిసిషన్ తీసుకుంది. వాడి అరగంట బిహేవియర్ చూసి వద్దనుకుంది, వాడు ఏ టాస్క్లో కరెక్ట్గా ఆడతలేడు కాబట్టి అట్లా ఆ డిసిషన్ తీసుకుంది నిఖిల్ అవుట్ అని. కానీ విష్ణుప్రియకి అలా కాదు కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నప్పుడు తీసుకుంటే తప్పేముంది? నువ్వు శేఖర్ భాషను టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు యష్మితో పెట్టుకున్నావు, సైలెంట్గా ఉన్నారు, నిఖిల్తో పెట్టుకున్నావు, సైలెంట్గా ఉన్నారు, విష్ణుప్రియ. కానీ శేఖర్ భాష విషయంలో శేఖర్ భాషను నాకు టార్గెట్ చేయాలి, నెగిటివ్ చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, అది సోనియాకి చాలా 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 పెద్ద ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అంత లైట్ తీసుకుని శేఖర్ భాషను చాలా అంటే చాలా టార్గెట్ చేస్తుంది, బ్యాక్ సైడ్ మాట్లాడుతుంది, ఈయన పెద్ద మనిషి అంటుంది. ఏంది, నీకు పెద్ద మనిషి కాకపోవచ్చు, ఆయన చూసే మాకు అర్థమవుతుంది. ఆయన క్లాన్లో కూడా రాంగ్ డిసిషన్స్ ఉంటే ఆయన చెప్తున్నాడు, ఆయన అంత క్లియర్ కట్గా పేరెంట్తో డైరెక్ట్ చెప్పిండు, నబిల్ ఈజ్ క్లియర్ విన్నర్ అని చెప్పిండు. ఆయన మా క్లాన్ ఇది, మా టీం ఇది అని చెప్పి ఎక్కడ కూడా వన్ సైడ్ గేమ్ ఆడట్లేదు, సెల్ఫిష్ గేమ్ ఆడట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్తున్నాడు. బిగ్ బాస్కి కావాల్సింది అదే, మీకులాగా దొంగ టాస్క్లు దొంగ గేమ్లు ఆడట్లేదు, దొంగ మాటలు మాట్లాడట్లేదు. ఎవరు, నువ్వు, యష్మి, ఆ పృథ్వీ గారు, మీరు మాట్లాడే ఆయన ఏం మాట్లాడట్లేదు, ఆయన జెన్యున్గా ఉన్నాడు హౌస్లో. అది మీకు అర్థం కావట్లేదు, చూసి మాకు అర్థం అవుతుంది. అక్కడ అబ్బాయి కూడా కొంతవరకు అర్థం అవుతుంది, కానీ మీ వల్ల ఆయన తిరగడం వల్ల ఆయన చెడిపోతున్నాడు అబ్బాయి. కానీ అబ్బాయి కూడా చెప్తున్నాడు కొన్ని పాయింట్స్, పృథ్వీ అరగంట అవుతున్నాడు, యష్మి సైకోలాగా బిహేవ్ చేస్తుందని. కొంతవరకు ఆ క్లాన్లో అబ్బాయి అండ్ శేఖర్ భాష 100%, అబ్బాయి ఒక 80%, వీళ్ళు జెన్యున్ క్యాండిడేట్స్. రిమైనింగ్ అంతా స్క్రాప్ డైరెక్ట్ వరస్ట్. అదేంది ఆ ఎమోషనల్ టాస్క్ ఏడుగురా సామంటే ఆ ఏడ్చేది కూడా అందులో ఏం లేదు. ఈ నాగమణి కంటే ఏమంటాడు, నేను నాకైతే సింపతి ఉన్నదండి. నీకెందుకు సింపతి? నీకు ఆలోచన సింపతి మొత్తం ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ మీ అమ్మ గుర్తుగా నీ దగ్గర శారీ ఉంది, ఇంకా నీకు అది అవసరమే లేదు, ఇంకా నీకోసం సింపతి ఎందుకు? ఇన్ కేసు మీ అమ్మ సార్ నీ దగ్గర లేకపోతే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఫ్లాష్ బ్యాక్ తీసేటోని, ఖచ్చితంగా అక్కడ ఏడ్చేటోనివి. నువ్వు ఆల్రెడీ ఆ ఆర్టిస్ట్ని మ్యానిపులేట్ చేస్తున్నావు. ఫస్ట్ సింపతి క్రియేట్ చేసినావు, దాన్ని మళ్ళీ రివర్స్ ప్లే చేస్తున్నావు, నాకు సింపతి వద్దని. దానికి కొంతమంది ఆడియన్స్ ఫుల్ కనెక్ట్ అయితే అవ్వచ్చు, తప్పేం లేదు. నువ్వు నీకు కొంతవరకు అయితే నీ టాస్క్ పర్ఫార్మెన్స్లో కొన్ని మాటలు బాగున్నాయి కాబట్టి ఓకే, ఏముందని చెప్పి మాట్లాడుకోనికి. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సీజన్ గోవిందా అయిపోయింది. ఈ సీజన్ అస్సాం వెళ్ళిపోయింది, ఏమీ లేదు, మొత్తం స్క్రాప్. ఏమైనా మాట్లాడాలనుకోవాలనుకుంటే ఆ సోనియా ఏది మన ప్రేరణ ఏదో 2 బ్రెడ్స్ అట మాడగొట్టిందట, దానికి విష్ణుప్రియ జస్ట్ కామెడీగా నా బ్రెడ్ మాడగొట్టిందంటే దానికి కూడా సోనియా హట్ అయ్యి ఇలా అలా అంటుంది. అలా ఎలా డిసిషన్ తీసుకున్నది? అమ్మ సోనియా నువ్వే కదమ్మా మరి కుక్కర్ విషయంలో విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో మా ఆకలి అంటే నీకు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసింది. మరి నువ్వే కదా, మరి అప్పుడు విష్ణుప్రియ అన్న తప్పేముంది? అక్కడ బ్రెడ్ మాడగొట్టిందని చెప్పింది కదా, మరి ఆమెకు ఇంకా కామెడీ వేలేదు. నువ్వు ఇంకా పెద్ద సీన్ చేసి నామినేషన్ చేసి ఆమెను బయటికి పంపించిన బేబక్కను, మళ్ళీ నువ్వే నేను నీతివాకలు చెప్తే ఎట్లా సోనియా? అన్నిటికీ సోనియా విష్ణుప్రియని టార్గెట్ చేయడం, అలాగే శేఖర్ భాషను టార్గెట్ చేయడం బాగా జరుగుతుంది హౌస్లో. అది పెద్ద ఉంటే అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఏమీ లేదు, స్క్రాప్. ఒకటి చెప్తున్నాను కదా, మీరు మళ్ళీ అదే చెప్తున్నా, మీ టైం వేస్ట్ చేసుకొని లైవ్ అవసరం లేదు, ఎపిసోడ్ అవసరం లేదు, ఏదైనా ఖాళీ ఉంటే చూడండి తప్ప ఇందులో ఏం లేదు, టోటల్గా స్క్రాప్. ఇక నాగార్జున సార్ అడిగేది ఏమన్నా ఉందంటే, ఆ పృథ్వీ 6 గంటకి ఎందుకు వెళ్తున్నాడు అని అడగాలి. అలాగే ఆ సంచాలకు ఏది 250 గ్రామ్స్ ఉంది కదా ఆ యష్మి, అది దాని గురించి అడగాలి. అంతే. ఇవి కూడా అందరూ వీళ్ళు అడగని కూడా పెద్దగా ఏం లేదు, చిన్న ఉన్నాయి తప్ప పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే నిఖిల్ని అడగచ్చు, ఎందుకు అంటే నువ్వెందుకు ఓడిపోవాలని చెప్పి నాగమణి కంటకు చెప్తున్నావు అని చెప్పి ఆ క్వశ్చన్ కూడా ఏమైనా చేయొచ్చు తప్ప ఇంత పెద్ద స్క్రాప్ తప్ప ఇందులో ఏమీ లేదు. వరస్ట్ ఎపిసోడ్. ఈ ఫ్రైడే రోజు ఇవ్వాల్సిన ఎపిసోడ్ కానే కదా, ట్రూత్ ఆర్ డేర్ అట, ఈ ఎమోషనల్ అట, వాళ్ళ కంటెస్ట్ వాళ్ళకి వచ్చినది తీసుకోవాలట, ఏది వాళ్ళ వస్తువులు వచ్చినాయి దానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ చెప్తే వాళ్ళు లాలీపాప్స్ 5 లాలీపాప్స్ ఎవరికి వస్తే వాళ్ళకు ఆ వస్తువు ఇస్తారు, రిమైనింగ్ వాళ్ళు ఎవరు టచ్ చేయకుండా ఆ
పెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాలంట. ఇది టాస్క్. మళ్ళీ దీనికి వీళ్ళు ఎమోషనల్ ట్రై చేయడం, మళ్ళీ దాన్ని చూసి ఆడియన్స్ ఫీల్ అవుతారా? ఏది 13 రోజులకే మేము ఫీల్ అవుతాం? మేము అంత గొర్రెలేం కాదు స్వామి. అయ్యా బిగ్ బాస్, మేము అంత గొర్రెలేం కాదు. వాళ్ళు అక్కడ ఎమోషనల్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. నాకు కొంతలో కొంత పృథ్వీది కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఫోటో కాబట్టి, అది ఒక్కటి వన్ అండ్ ఓన్లీ ఫోటో కాబట్టి కొంతవరకు అయితే నాకు పృథ్వీది ఒకటి బెటర్ అనిపించింది. అప్పుడు రిమైనింగ్ అంతా పెద్దగా నాకు ఏమనిపించలేదు, అంత లైట్ అనిపించింది. అలా ఎమోషనల్ అవన్నీ కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ లో బయటనే ఉంటారు మొత్తం. అలాంటప్పుడు వాళ్ళు ఎలా మిస్ అవుతారు? ఎంత వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వేస్టే. అది ఏమీ లేదు, మాట్లాడుకోనికి కూడా అసలు ఏమీ లేదు. అందుకే కోపం వస్తుంది. ఈ సీజన్ ఫ్లాపే ఫిక్స్ చేసుకోండి. ఇంకా ఎవరో దేవునిలాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి దీన్ని లేపడమే తప్ప ఇది ఖచ్చితంగా ఫ్లాప్ సీజనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.